ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలో ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. భీష్మాష్టమి రోజున మహాకుంభమేళాకు వచ్చినటువంటి మోదీ ప్రయాగరాజ్లో బోట్లో త్రివేణి సంగమానికి చేరుకున్నారు. అక్కడ ఆయన పుణ్యస్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మహాకుంభమేళాకు ప్రధాని మోదీ హాజరయ్యారు. పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉన్నారు. మహాకుంభమేళా అత్యంత పవిత్రమైనది. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి ఈ మహాకుంభమేళాలో స్నానమాచరిస్తూ ఉన్నారు. దేవతలు తమ శక్తిని పోగొట్టుకున్నప్పుడు ఈ మహాకుంభమేళాకు వచ్చి స్నానమాచరించి తమ శక్తిని తిరిగి పొందేవారని పురాణాలు చెబుతున్నటువంటి పరిస్థితి. మహావిష్ణువు క్షీరసాగర మదనం తర్వాత అమృతపు కుంభాన్ని తీసుకుని వెళుతూ ఆ సమయంలో ప్రయాగ, హరిద్వార, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించారని నమ్ముతారు. తద్వారా ఈ ప్రాంతాలు పునీతమయ్యాయని, ఇక్కడ స్నానం ఆచరించడం ద్వారా సర్వ పాపాలు హరించబడతాయని, సర్వ సుఖాలు శుభాలు జరుగుతాయని హిందువుల నమ్మకం.
ఇది మహాకుంభమేళ. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగల్లో జరుగుతుంది. ఇక పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహించబడుతోంది. జనవరి 2007లో చివరిగా ప్రయోగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 17 మిలియన్ పైగా హిందువులు హాజరయ్యారు. మకర సంక్రాంతి అయిన జనవరి 15న ఒక్కరోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారనేది అంచనా. ఈసారి కూడా దానికి మించి ఈ మహాకుంభమేళాకు ప్రజలు హాజరయ్యారు. యావరేజ్ మీద ప్రతిరోజు 1 కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఎక్కడ ఈ కుంభమేళా జరుగుతుందో, అది మహాకుంభమేళా కావచ్చు, అర్ధ కుంభమేళా కావచ్చు, సాధారణ కుంభమేళా కావచ్చు, అక్కడ ఉండేటటువంటి నదులలో పుణ్యస్నానం ఆచరించడం అనేది సాంప్రదాయం. సో మహాకుంభమేళా సందర్భంగా ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళాలో గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని, గంగా యమున కలుస్తాయి. అదే దగ్గర సరస్వతి అంతర్వాహినిగా కూడా కలుస్తుంది. దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇది అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో స్నానం చేయడం సర్వ రోగ నివారణిగా, సర్వ పాపహారిణిగా భావిస్తారు హిందువులు. ప్రస్తుతం మోదీ ఆ ప్రాంతంలో స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత గంగా ప్రార్థన చేయబోతూ ఉన్నారు. పురాణ గాథలలో కూడా ఈ కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన ఉంటూ ఉంటుంది. క్షీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కూడా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుందంటే దీనికున్న ప్రాశస్త్యం మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహాకుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చి, పెరుగుతున్న జనాభా దృష్ట్యా కావచ్చు, హిందూ మతం మీద పెరుగుతున్నటువంటి నమ్మకం దృష్ట్యా కావచ్చు, దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి ఈ కుంభమేళాలో స్నానం ఆచరించి వెళ్తూ ఉన్నారు. హాలీవుడ్ తారలు కావచ్చు, అలాగే అమెరికాలో పేరుగాంచినటువంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్తలు ఈ కుంభమేళాకు వచ్చి స్నానం ఆచరించి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం దేశ ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరిస్తూ ఉన్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ఆయన స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పర్వదినం. ఈరోజు భీష్మ అష్టమిగా భావిస్తారు. ఈ రోజున ఒక ప్రత్యేక సుదినంగా భావిస్తుంది హిందూ మతం. ఈరోజు తన స్నానానికి అనువైన రోజుగా ప్రధాని ఎంచుకున్నారు. ఈరోజు స్నానం ఆచరించారు ప్రధాని. మరికొద్దిసేపట్లో ఆయన వచ్చినటువంటి భక్తులతో మాట్లాడబోతూ ఉన్నారు.